ఇక తెలంగాణ నుంచి ఏపీకి వైఎస్ షర్మిల ఎందుకు వచ్చిందన్న ప్రశ్న అయితే రవీంద్రనాథ్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల ఇక తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడంతో తన పని అయిపోయిందని ఇప్పుడు జగన్ ఇంటికి పంపించే పని ఉండటంతో ఏపీకి వచ్చా అని అన్నారు. వైఎస్ఆర్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి అమాయకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యేకు ఎంపీకి మళ్లీ వైకాపా టికెట్లు ఎలా ఇచ్చారు అని షర్మిల ప్రశ్నించారు. పక్కనే ఇక్కడికి చాలా దగ్గరలో యాదవ గ్రామం ఈరోజు పొద్దున పోవడం జరిగింది. అక్కడ ఒక యాదవ బిడ్డ శ్రీనివాస్ యాదవ్ అనే బిడ్డను ఇటీవల కాలంలోనే ఒక వారం క్రితం దారుణంగా హత్య చేశారు. చేసిన వాళ్ళు ఎవరు అంటే ఈ శ్రీనివాస్ యాదవ్ కుటుంబానికి అక్కడ కొంచెం పట్టా భూమి ఉంది. పక్కనే పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకి ఈ భూమి కావాలి కాబట్టి ఎంఆర్ఓ దగ్గర నుంచి అంతా మేనేజ్ చేసుకుని ఆఖరికి పోలీసులను కూడా వాళ్ళ గుప్పెట్లో ఉంచుకొని వాళ్లకు సహాయం చేసేటట్టు స్థానిక ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఎంపీ అవినాష్ రెడ్డి గారు వీళ్ళందరితో సన్నిహిత సంబంధాలున్న పెద్ద మనుషులు. కొద్ది సంవత్సరాల క్రితం శ్రీనివాస్ యాదవ్ తమ్ముడిని ఇలాగే ఒక ట్రాక్టర్ యాక్సిడెంట్ గా చిత్రీకరించి ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకున్నారు. వారం రోజుల క్రితం అదే భూమి కోసం శ్రీనివాస్ యాదవ్ ని సొంత పొలంలోనే ఆయన పొలంలోనే పనిచేస్తుండగా రాళ్లతో కొట్టి దారుణంగా చంపేశారు. ఇది పోలీసుల ప్రమేయంతో జరిగింది అని స్థానికులందరూ ఆరోపిస్తే స్థానికంగా ఉన్న సిఐని సస్పెండ్ చేశారు, ఎస్ఐని సస్పెండ్ చేశారు. కానీ విచిత్రం ఏమిటి అంటే ఆ కుటుంబము ఎవరినైతే దోషులుగా చూపుతుందో, మా బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు అని వాళ్ళు ఆరోపిస్తున్నారో, ఎవరైతే వాళ్ళని ఏళ్ల తరబడిగా హింసిస్తున్నారో, వాళ్ళ భూమి గుంజుకుంటాము అని నానా రకాలుగా బెదిరిస్తున్నారో, చిన్న కొడుకుని ఈ కొడుకుని ఎవరైతే పొట్టన పెట్టుకున్నారో వాళ్ళ పేర్లు మాత్రం కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ లో కూడా చేర్చలేదు. పక్కనే వైఎస్ షర్మిల బస్సు యాత్రలో పాల్గొన్న వైఎస్ సునీత మరోసారి వివేక హత్యపై మాట్లాడారు. రాజకీయంగా అడ్డొస్తున్నారని తన తండ్రిని హత్య చేశారని ఆరోపించారు. తన తండ్రిని హత్య చేసిన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలంటే ఏదైనా చేయొచ్చని, అయితే తన చట్టపరంగానే వెళ్తానన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేయించిన అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వివేక అంశంపై మాట్లాడటాన్ని సునీత తప్పుపట్టారు. అవినాష్ రెడ్డి ఏమైనా పాలు తాగే పిల్లాడా? బాధ్యత లేదా? ఇంట్లో వాళ్లకు ఘోరం జరిగితే పట్టించుకుని వాళ్లు ప్రజల గురించి ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు వైఎస్ సునీత. వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకున్నప్పుడు మీ గురించి ఏం పట్టించుకుంటారండి? మీరు ఎన్నుకునే వాళ్ళు మీ గురించి పట్టించుకునే వాళ్ళు ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఘోరం జరిగితేనే పట్టించుకునే వాళ్ళు మీ గురించి ఏం పట్టించుకుంటారు? ఆలోచించండి. ఈ రోజు మీకు ఓటు వేసే హక్కు ఉంది. మీరు ఆలోచించుకోవాలి. మీకోసం, మీ ప్రయోజనాల కోసం పనిచేసే వాళ్ళు కావాలంటే షర్మిలమ్మని ఎన్నుకోండి, లేదంటే మీ ఇష్టం. మీ ఓటు హక్కును జాగ్రత్తగా వినియోగించుకోండి. వాళ్ళ సొంత వాళ్ళకే పట్టించుకున్నప్పుడు మీకు